హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆగస్టు 25న బంగాళాఖాతంలో ఏర్పడనున్నటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాలకి భారీ వర్షాల సూచన. వివరాల్లోకి వెళ్లి ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, రానున్నటువంటి రోజుల్లో తెలుగు రాష్ట్రాల వాతావరణ తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ రోజు రేపు కూడా తెలంగాణ అదేవిధంగా కోస్తా భాగాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది పలు జిల్లాల్లో. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మళ్ళీ రాత్రి సమయంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తరు వర్షాలు ఉంటాయి. దాదాపుగా 2 రోజుల పాటు ఇదే విధంగా ముసురులాగా వర్షాలు కొనసాగుతాయి తెలంగాణ జిల్లాలో. ఇక ఉత్తర కోస్తా జిల్లాలో అయితే గత 3 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. చెప్పిన విధంగానే 15 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఒడిశా ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా మరొకసారి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మోస్తరు వర్షాలు కొనసాగుతాయి. మరింతగా వర్షాలు పెరుగుతాయి రానున్నటువంటి రోజుల్లో. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొనసాగుతుంది ఈ రోజు రాత్రికి. ఇకపోతే మనకి రాయలసీమ, దక్షిణ కోస్తా భాగాల్లో పొడి వాతావరణం ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి ఈ రోజు. థ్యాంక్ యూ.